ఆది చూపు ఆ సీటుపై పడిందే. మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్న మాజీ మంత్రి సీటుపై ఫోకస్ పెట్టారా? ఆల్ పార్టీ సిద్ధాంతాన్ని చదివిన ఆమాత్యుడికి సైకిల్ లిఫ్ట్ ఇస్తుందే. కమలం పార్టీతోనే మళ్ళీ వికసిస్తారా? ఎన్నికల హడావిడిలో రచ్చ చేయాల్సిన ఆమాత్యుడు సైలెంట్ గా బెర్త్ కన్ఫర్మ్ చేసుకునే ప్రయత్నాలు ఉన్నారా? పొత్తుకోటాలో సీటు కోసం పట్టుబడుతున్నారా? వేట కొడవళ్లు రక్తం చిందించే ఫ్యాక్షన్ గడ్డగా పేరున్న జమ్మలమడుగు అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కడప జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల స్కెడ్యూల్ వెలువడనున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా పొత్తులు పెట్టుకుంటున్న రాజకీయ పార్టీల సీట్ల సర్దుబాటుపై దృష్టి పెట్టాయి. బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే జమ్మలమడుగు నుంచి కమలం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బరిలోకి దిగుతారన్న ప్రచారం కొద్ది రోజులుగా జోరందుకుంది. జమ్మలమడుగులో ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ తనకే టికెట్ అన్న ధీమాతో ఉన్నారు ఆది సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డి. నిత్యం ప్రజల్లో కలియ తిరుగుతూ టీడీపీ పార్టీకి పట్టు సడలకుండా చూసుకుంటున్న భూపేష్ రెడ్డి భవితవ్యం ఏమిటంటోంది టీడీపీ క్యాడర్. బీజేపీతో అవగాహన కుదిరి పొత్తులో భాగంగా జమ్మలమడుగు టికెట్ ఆ పార్టీకి కేటాయిస్తే దేవగుడి ఆదినారాయణ రెడ్డి తెరపైకి వస్తారన్న ప్రచారమైతే బలంగా ఉంది. ఆదినారాయణ రెడ్డికి టికెట్ ఖరారు చేస్తే భూపేష్ రెడ్డి వైఖరి ఎలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. కుటుంబ రాజకీయాల నేపథ్యంలో ఎవరు బరిలో దిగినా కుటుంబమంతా కలిసికట్టుగా పనిచేస్తారా అన్నది కడప రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. కడప జిల్లాలో రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు ఉన్న ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ బరిలో దిగేందుకు తెర వెనుక పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీలో రాష్ట్రంలో ముఖ్య నాయకుల్లో ఆయన కూడా ఒకరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జిల్లాలో ఎక్కడా లేని విధంగా జమ్మలమడుగులో బీజేపీకి సానుకూల ఫలితాలు తీసుకురాగలిగారు. బీజేపీలో కొనసాగుతూ వస్తున్న ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? పోటీ చేస్తే పార్లమెంటుకా అసెంబ్లీకా అంటూ కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే తెలుగుదేశం బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటుందన్న సంకేతాలతో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీకి ఆయన సిద్ధమయ్యారన్నది తాజాగా జరుగుతున్న ప్రచారం. దీంతో జమ్మలమడుగు నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. బీజేపీ రాష్ట్ర నేత ఆదినారాయణ రెడ్డికి జమ్మలమడుగు నియోజకవర్గంలో మంచి పట్టుంది. నియోజకవర్గంలో మొదట్నుంచి గుండ్లకుంట, దేవగుడి కుటుంబాలే వరుసగా ఎన్నికల్లో తలపడుతూ వస్తున్నాయి. 2004 వరకు గుండ్లకుంట కుటుంబం నుంచి దివంగత శివారెడ్డి, ఆ తర్వాత ఆయన అన్నకుమారుడు రామసుబ్బారెడ్డి విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో కూడా ఆయనే గెలిచారు. 2014లో కూడా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి గెలిచారు ఆదినారాయణ రెడ్డి. అనంతరం 2016లో టీడీపీలో చేరి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాక కొంతకాలానికి బీజేపీలో చేరిపోయారు. ఇప్పటికే జనసేనతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ బీజేపీతో కూడా చేయి కలిపేలా ఉండడంతో బీజేపీ అభ్యర్థిగానే ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం అక్కడి రాజకీయాలను వేడెక్కించింది. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన తర్వాత ఏపీలో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. 3 పార్టీల ఉమ్మడి జాబితా ఉంటుందనుకుంటే కేవలం జనసేనతోనే టీడీపీ ముందడుగు వేసింది. రెండో ఉమ్మడి జాబితాలో బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చంద్రబాబు బీజేపీని కలుపుకుని వెళ్తే జమ్మలమడుగు అసెంబ్లీ బరిలో ఉమ్మడి అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే టీడీపీ ఇన్ఛార్జిగా ఆయన అన్నకుమారుడు భూపేష్ పోటీకి సిద్ధమయ్యారు. దీంతో దేవగుడి కుటుంబంలో ఇరు పార్టీల నుంచి బెర్తు కోసం పోటీ తప్పదని చర్చించుకుంటున్నారు జమ్మలమడుగు ప్రజలు. టీడీపీ బీజేపీని అక్కున చేర్చుకుంటే చిన్నాన్న పైచేయి సాధిస్తారు, లేకుంటే అన్నకుమారుడు టీడీపీ నుంచి బరిలో నిలుస్తారు. జమ్మలమడుగులో పరిణామాలను వైసీపీ అధిష్టానం నిశ్చితంగా గమనిస్తోంది. సీఎం సొంత జిల్లా కావడంతో ఆదినారాయణ కుటుంబ నిర్ణయాలను బట్టి వైసీపీ వ్యూహాన్ని రచించుకునే అవకాశం ఉంది.